ఇప్పుడు వెయిట్ గెయిన్ అనేది సడన్ గా ఎవరు పుట్టనివ్వరు. ఒక 6 నెలలో, ఒక సంవత్సరం పాటు ఫుల్ గా ఏమి యాక్టివిటీ లేకుండా ఎట్లా అంటే అట్లా తినేయడము, లేదా ఎక్కువ క్రేవింగ్స్ ఉండడము, ఎక్కువ బయట ఫుడ్స్ తినడము. ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీకి దూరంగా ఉంటూ హాస్టల్ ఫుడ్ తినడము, లేదా బయట ఫుడ్ తినడం అట్లా చేస్తున్నారు. దానివల్ల ఒక సంవత్సరం నుంచి ఒక 30 కేజీలు పెరిగిన మనిషి సడన్ గా 2 నెలల్లో నేను ఆ 30 కేజీలు తగ్గిపోవాలని తగ్గిపోతే ఎంత ప్రెషర్ ఇస్తున్నాం మనం బాడీకి. అవును. ఎంత మన ఆర్గాన్స్ లోపల ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తే అది మీకు అంత ఇమీడియట్ క్విక్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు కార్ని 60లో నడపడం ఒక ప్రాసెస్ అయితే 120-150 స్పీడ్లో వెళ్తే ఎక్కడో అక్కడ యాక్సిడెంట్ ఖచ్చితంగా అవుతుంది. సో సేమ్ మన బాడీ కూడా అంతే. అంత క్విక్గా నువ్వు రిజల్ట్స్ చూడాలి అంటే నీకు ఇవాళ యాక్సిడెంట్ అవ్వదు. ఒక 10 సార్లు అదే 150 స్పీడ్లో వెళ్తే ఎక్కడో అక్కడ ఒక బ్రేక్ పడుతుంది కదా. ఏదో ఒకటి అయితే మనకు అవుతుంది, లేదా మన వల్ల వేరే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మన బాడీ విషయంలో మనకి హెల్త్ ప్రాబ్లమ్, మనని చూస్తూ మన ఇష్టపడే వాళ్ళు లేదా మనని నమ్ముకున్న వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ మనం సఫర్ అవుతూ ఉంటే వాళ్ళు సఫర్ అవుతారు. మనకి ప్రెషర్, మనం ఫిజికల్గా మెంటల్గా బాధపడతాము, అరే మనం ఒకళ్ళ మీద డిపెండెంట్ అయ్యాము అని. వాళ్ళు మనని చూసి అరే మన ఇంట్లో మెయిన్ ఎర్న్ చేసే పర్సనే పడిపోయారు, మనకి ఇప్పుడు ఎర్నింగ్స్ లేవు అనే టెన్షన్ ఉంటుంది. హెల్త్ని ఎలా రికవర్ చేయాలి అనేది తెలియదు. ఇప్పుడు చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ప్రాపర్గా టైంకి తినకపోవడం వల్ల, ఆ అవగాహన లేకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల, ఎన్ని ఉంటాయి, ఒకటి కాదు కదా. సో ఎప్పుడైనా సరే ఒక సంవత్సరంలో మీరు 30-40 కేజీలు పెరిగిపోను, ఒక సంవత్సరంలో 10 కేజీలు పెరిగినా కూడా అంత టైము మీరు మీ బాడీకి ఇవ్వాలి. మీ బాడీ రిజల్ట్ చూడాలి అంటే మినిమం 1 మంత్ టైం పడుతుంది, మినిమం టు మినిమం. ఓకే, సో 1 మంత్ లోపల మీకు ఏమన్నా రిజల్ట్స్ వస్తున్నాయి అంటే అవి క్రాష్ రిజల్ట్సే. క్రాష్ రిజల్ట్స్ అంటే అప్పటి వరకే ఇన్స్టెంట్ రిజల్ట్సే. ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఎప్పుడు ఇన్స్టెంట్ హ్యాపీనెస్నే ఇస్తాయి.